వెల్కమ్ టు ద రీజనింగ్ క్లాసెస్ ఆన్లైన్లో. ఈరోజు మనము కొత్త టాపిక్ క్యాలెండర్ని ప్లాన్ చేసుకుంటున్నాం. క్యాలెండర్లో దాదాపుగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్కి గాను ఒక 3 క్వశ్చన్స్ లేదా 2 క్వశ్చన్స్ డెఫినెట్గా 2 to 3 క్వశ్చన్స్ రావడం అవకాశం ఉంటుంది. కాబట్టి విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడల్ నెంబర్ 2. క్యాలెండర్లో మోడల్ నెంబర్ 2 చేస్తున్నాం. అందులో మోడల్ 2 అనేది మోడల్ 1 యొక్క విపర్యయము, రివర్స్ అంటాం. ఓకే, అంటే చూడండి, ఇది 2016 ఇచ్చాడు, 2013 అడుగుతున్నాడు అంటే వెనక్కి మనం మాత్రం ఏం చేయాలి తెలుసా? క్యాల్కులేషన్ చేసేటప్పుడు మాత్రం 2013 నుంచి 2016కే ప్రయాణం చేయాలి. గుర్తుంచుకోండి, ముందుకు అడిగినా వెనక్కి అడిగినా మనం మాత్రం క్యాల్కులేషన్ చేసేది చిన్న సంవత్సరం నుంచి పెద్ద సంవత్సరానికి క్యాల్కులేషన్ చేస్తాం. మొత్తం ఆడ్ డేస్ వచ్చిన తర్వాత, టోటల్ ఆడ్ డేస్ వచ్చిన తర్వాత ఒకవేళ క్యాలెండర్ ముందుకెళ్తే ప్లస్ చేస్తాం, ఒకవేళ వెనక్కి వస్తే మాత్రం ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. ఇది వెనక్కి వస్తుంది, ఇది వెనక్కి వస్తుంది కాబట్టి క్యాల్కులేషన్లో ఎలాంటి మార్పు లేదు, సేమ్ పద్ధతి. ఇదో 20th ఫిబ్రవరి, ఇది కూడా 20th ఫిబ్రవరి. 2013 నుంచి 2016 వరకు ప్రయాణం చేయాలి. 2013, 2016 ఈ రెండిటికి మధ్య భేదం ఎంత? 6 days, 6 రోజులు. 6 రోజులా 3 రోజులా? జస్ట్ 3 days. ఓకేనా? సో దట్ ఇది 3 days. 2016లో నుంచి 2013 తీసేయాలి. క్లియర్గా రాద్దాం. 2016లో నుంచి 2013 తీసేయాలి. తీసేస్తే మిగిలేవి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వచ్చాయి. ఆ తర్వాత ఈ క్యాల్కులేషన్ ఏంటి? 2016 పరిగణలోకి వచ్చింది, ఆ తర్వాత 17 పరిగణలోకి వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత 18 పరిగణలోకి వచ్చింది. సో మనకేం కావాలి? 2013 నుంచి 2016కి వెళ్ళాలి, ఇటు నుంచి ఇటు రావాలి. ఓకే, కాబట్టి 2013, తదుపరి 14, తదుపరి 15, తదుపరి 16. ఇందులో ఏదన్నా లీపు సంవత్సరం ఉందా? ఉంది. ఏది? 2016 అనేది లీప్ సంవత్సరం. మరి ఇక్కడ ఫిబ్రవరి నెల పరిగణలోకి వచ్చిందా లేదా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? ఫిబ్రవరి 20 నుంచి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 20 ఇక్కడి నుంచి, ఎక్కడ నుంచి మనం 2013 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 2013 ఇక్కడ ఉంది. ఏ నెల నుంచి స్టార్ట్ అయింది? అది ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరి నెల ఎక్కడ? 20. ఓకేనా? ఇలా వచ్చి ఇలా వస్తున్నాం. 16, 13 నుంచి 16కి వెళ్తున్నాం, 13 నుంచి 16కి వెళ్తున్నాం, ఫిబ్రవరి నుంచి 16th ఫిబ్రవరి దాకా వెళ్తున్నాం. ఓకేనా? సో ఫిబ్రవరి 20, 21, 22, 23, 24 ఇలా వెళ్తున్నాం. ఇక్కడ ఇది లీప్ సంవత్సరమా? కానే కాదు. కాబట్టి ఇక్కడ కౌంట్ అవుతుందా ఫిబ్రవరి 29? నో క్వశ్చన్. ఎందుకంటే అసలు ఇది లీప్ సంవత్సరమే కాదు 2013 అనేది. కానీ 2016 అనేది లీప్ సంవత్సరం. ఏ డేట్కి వచ్చి ఆగిపోయింది? జనవరి వచ్చింది, ఫిబ్రవరి 20కే వచ్చి క్లోజ్ అయిపోయింది. ఫిబ్రవరి 20కే క్యాల్కులేట్, ఇక్కడికే క్లోజ్ అయ్యింది. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ 29th ఫిబ్రవరి. ఫిబ్రవరి 29 పరిగణలోకి రాలేదు. 13 నుంచి స్టార్ట్ అయ్యాము, 16థ్కి వచ్చాము. 16 లీపు సంవత్సరమే, కానీ 20కే క్లోజ్ అయ్యింది, 29 రాలేదు. కాబట్టి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ బోనస్, అనగా ఓన్లీ 3 days. 3 days వెనక్కి రావాలి. ఇది ముందుకెళ్ళే డేటా, వెనక్కి వచ్చే డేటా. 2016 నుంచి 2013 ఈ వారం అడుగుతున్నాడు, వెనక్కి రావాలి. వెనక్కి అంటే మైనస్ చేయాలి, అనగా బుధవారానికి 3 రోజులు వెనక్కి. బుధవారం కంటే ముందు రోజు మంగళ, ముందు రోజు సోమ, ముందు రోజు ఆది. సో 1, 2, 3 వెనక్కి వచ్చే డేట్ ఉంటే వెనక్కి రావాలి. ప్రాసెస్ అంతా సేమ్. ముందుకెళ్ళే డేట్ ఉంటే ముందుకెళ్తాం, వెనక్కి వచ్చే డేట్ ఉంటే వెనక్కి. ప్రాసెస్ అంతా మాత్రం సేమ్. కాబట్టి ఇలా కూడా చేస్తాం. బుధవారం అనేది 3, అందులో నుంచి ఈ 3 రోజులను తొలగిస్తాం. కొద్ది కన్ఫ్యూజన్ ఉంటుంది, అన్నీ క్లియర్ అవుతాయండి. 0 ఏ వారాన్ని తెలియజేస్తుంది? ఆదివారాన్ని తెలియజేస్తుంది. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూడండి, ఎంత సింపుల్గా మనం దాన్ని ప్లాన్ చేసుకొని బయటికి రావడం, ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? నౌ ద సెకండ్ వన్ చూడండి, ఇది కూడా అలాగే ఉంది చూడండి. 2010 నుంచి 2006 వెనక్కి వెళ్ళాడు, కానీ మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఇక్కడికే ప్రయాణం చేయాలి. అనగా ఫస్ట్ 2010లో నుంచి
2006ని తీసేయాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 4 సంవత్సరాల గ్యాప్, 4 ఇయర్స్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము? 2006 నుంచి 2010, 2006 పరిగణలోకి వచ్చింది. 2006 తర్వాత 7, ఆ తర్వాత 8, 9, ఆ తర్వాత 10. ఇందులో ఏదైనా లీప్ సంవత్సరం ఉందా? ఉంది. ఏది? 2008. ఈ 2008 అనేది లీప్ సంవత్సరం. ఇది మధ్యలో ఉంది అంటే ఖచ్చితంగా 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది, క్యాల్కులేట్ అవుతుంది. మధ్యలో లీపు సంవత్సరం ఉందంటే క్యాల్కులేట్ అవుతుంది. అనగా 5 రోజులు ఏం చేయాలి? వెనక్కి రావాలి. గురువారానికి 5 రోజులు వెనక్కి. గురువారం కంటే ముందు రోజు బుధ, దానికంటే ముందు రోజు మంగళ, దానికంటే ముందు రోజు సోమ, దానికంటే ముందు రోజు ఆది, శని. 1, 2, 3, 4, 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శనివారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ శనివారం. అలాగే మనం ఏం చేయొచ్చు? గురువారం ఎంతండి? 4. 4లోంచి ఎవరిని తీసేయాలి మనము? 5 రోజులను తీసేయాలి. సాధ్యం కాదు. కానప్పుడు ఏం చేస్తాం? వారం కలిపేస్తాం. 11. 11లో 5 తీసేస్తాం. 6 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శనివారాన్ని తెలియజేస్తుంది. అన్నీ ఒకటే. ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏది మనకు కాన్ఫిడెన్స్గా ఉంటుందో అటువైపే వెళ్ళాలి. ఇలా వెనక్కి వచ్చేది ఉంటే వెనక్కి తీసివేత ప్రక్రియ అయితే తీసివేత. స్లోగా మీరు అన్నీ నేర్చుకుంటారు, దాంట్లో తిరుగులేదు. 2 పద్ధతులు, 2 విధానాలు నేర్చుకుంటారు. ఓకే, ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ట్రై చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏం చెప్తుంది? 25/6/2014 మంగళవారం అయినా 25/6/2010 డాష్ వారము అంటాడు. ఓకేనా? సేమ్ డేట్లు ఉన్నాయా? అవును. కాకపోతే చిన్న సంవత్సరం నుంచి పెద్ద సంవత్సరం నుంచి చిన్న సంవత్సరం రివర్స్ వెళ్తున్నాం. కానీ మనం మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాల్కులేట్ చేసి వెనక్కి మైనస్ చేయాలి. అనగా 2014లో నుంచి 2010ని తొలగించాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఓకే, అలాగే 2010, 2011, అలాగే 2012, అలాగే 2013, తదుపరి 2014. ఓకే, సో ఇందులో ఏదన్నా లీప్ సంవత్సరం ఉందా? ఉంది. లీప్ సంవత్సరం ఎక్కడుంది? మధ్యలో ఉంది. లీప్ సంవత్సరం మధ్యలో ఉంది అంటే టోటల్ ఇయర్ కంప్లీట్గా పరిగణలోకి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది. మధ్యలో ఉందంటే కంపల్సరీగా 29 ఫిబ్రవరి పరిగణలోకి వస్తుంది. చివరిలో ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కాబట్టి +1 అనగా 5 రోజులు వెనక్కి రావాలి. సో ఇచ్చింది మంగళవారానికి 5 రోజులు వెనక్కి. మంగళ కంటే ముందు రోజు సోమ, దీనికంటే ముందు రోజు ఆది, దీనికంటే ముందు రోజు శని, దీనికంటే ముందు రోజు శుక్ర, దీనికంటే ముందు రోజు గురు. చెక్ చేయండి. 1, 2, 3, 4, 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? గురువారం. కాబట్టి ఆన్సర్ ఈజ్ గురువారం. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ ఏ. అలాగే మంగళవారము అనేది 2లో నుంచి ఎంత తీసేయాలి మనం? 5. వెళ్ళదు, పోదు, తీసివేయడం కుదరదు. కాబట్టి మనం ఏం చేస్తాం? 7, 9. 9లో నుంచి 5 తీసేస్తామండి. 2 ఏ వారాన్ని తెలియజేస్తుందండి? మంగళవారాన్ని తెలియజేస్తుంది. సో దిస్ ఈజ్ మంగళ. ఓకేనా? డన్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనము 4వ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, ఒక నిమిషం. 4వ క్వశ్చన్ ఎలా ఉంది? 10th మార్చ్ 1998 సోమవారం అయినా అలాగే 10th మార్చ్ 1992 ఏ వారము అంటున్నాడు. ఓకే, రైట్. సో ఇక్కడ మనం చెక్ చేయాల్సింది 1998, అడిగింది 1992 వెనక్కి. సో దట్ మనం మాత్రం ఇటు నుంచి ఇక్కడికి రావాలి, తీసివేత కార్యక్రమం ప్లాన్ చేసుకోవాలి. 1998కి అలాగే ఈ 1992కు ఈ 2 సంవత్సరాల మధ్య గల భేదం ఎంత? భేదం ఎన్ని సంవత్సరాలు వచ్చింది గ్యాప్? ఇక్కడ 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. నైస్. 1992 పరిగణలోకి వచ్చింది, 93 పరిగణలోకి వచ్చింది, 94 పరిగణలోకి వచ్చింది, 95 వచ్చింది, 96 వచ్చింది, 97, 98. ఓకేనా? చాలా లెందీగా ఇచ్చినాడు. నో ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నా లీప్ సంవత్సరాలు ఉన్నాయా?
1992 ఈజ్ ఏ లీప్ ఇయర్. ఇది కూడా లీప్ సంవత్సరమే. 4 కలిపితే 96, ఇది లీప్ సంవత్సరమే. వెరీ నైస్. ఓవర్. ఇది లీప్ సంవత్సరం, ఇది కూడా లీప్ సంవత్సరమే. ఇవి 2 లీప్ సంవత్సరాలు. ఓకే రైట్. కాకపోతే ఇది మధ్యలో ఉంది కాబట్టి ఖచ్చితంగా 29 ఫిబ్రవరి ఇక్కడ పరిగణలోకి వస్తుంది. కావున అదనపు రోజు. ఇది మాత్రం జాగ్రత్త పడాలి, మనం చెక్ చేయాలి. 1992 ఏ డేట్ నుంచి స్టార్ట్ అయింది? ఇది 10th మార్చ్. మార్చ్ 10 నుంచి స్టార్ట్ అయ్యింది. తర్వాత 11, 12 అలా పోతూ పోతూ మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ అలా డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ తర్వాత ఈ సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడెక్కడన్నా ఫిబ్రవరి గురించి ప్రస్తావన వచ్చిందా? రాలేదు. కాబట్టి ఇక్కడ 29 ఫిబ్రవరి ఎంటర్ కాదు, కేవలం ఒకసారి ఎంటర్ అయ్యింది. +1 అనగా 7. 7 అంటే 7లో నుంచి 7 తీసేస్తాం, మళ్ళీ ఎంత? 0. లేదు, మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ సోమవారం ఎంత? సోమవారం 1. ఓకేనా? 1లో నుంచి 7 పోతుందా? పోదు. పోనప్పుడు 7 కలుపుతాం 8. 8లో 7 పోతే 1. 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది? మళ్ళీ సోమవారమే. ఎప్పుడైనా సరే 7 వస్తే 7లో నుంచి 7 తీసేయండి, 0 అనగా సోమవారం 0. ఓకే, సోమవారం వాస్తవం 1, అవునా కదా? సోమవారానికి వెనక్కి 0 రోజులు అంటే 0 అంటే అదే వారం. ఏ వారం వచ్చింది? సోమవారం. కన్ఫ్యూజ్ అస్సలు కావద్దు. మీకు ఏది బెటర్ ఉంటే అదే చేయండి. సోమవారానికి 7 రోజులు వెనక్కి వెళ్ళండి. సోమవారం కంటే ముందు ఆది, తర్వాత శని, తర్వాత శుక్ర, తర్వాత గురు, తర్వాత బుధ, తర్వాత మంగళ, తర్వాత సోమ. సో 7వ రోజు మళ్ళీ సోమవారం వస్తుంది. నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ కన్ఫ్యూజన్. మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ కంఫర్ట్ పద్ధతిలోకి వెళ్ళండి. ఓకేనా? వెరీ నైస్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ 10/4/2016 శుక్రవారం అయినా అదే 10/4/2012 డాష్ వారము అంటాడు. అదే ఫస్ట్ మోడల్. పెద్ద సంవత్సరం, చిన్న సంవత్సరం. పెద్ద సంవత్సరం ఇచ్చి చిన్న సంవత్సరం గురించి అడుగుతున్నాడు, వెనక్కి వెళ్తున్నాడు. మనం మాత్రం ఏం చేయాలి? 2012 నుంచి 2006కి మన ప్రయాణం. ప్రాసెస్ సేమ్. మోడల్ 1 అయినా మోడల్ 2 అయినా సేమ్ ప్రాసెస్. 2016లో నుంచి 2012 తొలగించాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 4 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 2012 నుంచి 2016 రావాలి. 2012 వచ్చింది, 2013 వచ్చింది, 2014 వచ్చింది, తర్వాత 2015, 2016 ఇవన్నీ సంవత్సరాలు ఇన్వాల్వ్ అయ్యాయి. ఇక్కడ 2012 అనేది లీప్ సంవత్సరమే, 2016 కూడా లీప్ సంవత్సరమే. ఇక్కడ మనం చెక్ చేయాలి, మధ్యలో లేదు. ఈ 2 లీప్ సంవత్సరాలు కూడా చివరిలోనే ఉన్నాయి. కాబట్టి మనం చెక్ చేయాల్సింది ఏంది? 29 ఫిబ్రవరి ఇన్వాల్వ్ అయ్యిందా లేదా? 2012 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ ఏప్రిల్. ఏప్రిల్ ఎక్కడ? 10th రోజు. ఏప్రిల్ తర్వాత మే, జూన్ అలా డిసెంబర్ వస్తుంది. ఇక్కడెక్కడా కూడా 29 ఫిబ్రవరి రాలేదు. రానప్పుడు అదనపు రోజు బోనస్ రాయకూడదు. రాలే, పరిగణలోకి వస్తే ఇన్వాల్వ్ అయితే 29 ఫిబ్రవరి 1 రాస్తాం. ఇప్పుడు 2016 ఎక్కడి వరకు వచ్చి ఆగింది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్ 10వ తారీఖు వరకు వచ్చి ఆగిపోయింది. కాబట్టి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఫిబ్రవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది. 29 ఫిబ్రవరి పరిగణలోకి వచ్చింది. కాబట్టి +1 అనగా ఎన్ని రోజులు? 5 రోజులు. 5 రోజులు ఎక్కడికి వెళ్ళాలి? వెనక్కి వెళ్ళాలి. శుక్రవారానికి 5 రోజులు వెనక్కి. శుక్రవారం ఇట్ సెల్ఫ్ ఈజ్ 5. అందులో నుంచి 5 తీసేస్తే 0. 0 ఏ వారాన్ని తెలియజేస్తుంది? ఆదివారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆదివారం. ఓకే, ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఒకటి ముందుకెళ్ళే పద్ధతి ఉంటే ప్లస్ చేస్తాం, వెనక్కొచ్చే విధానం కనిపించినట్లయితే ఏం చేస్తాం? మనము మైనస్ చేస్తాం. ఆడ్ నెంబర్స్ని తొలగించి లెక్కల ప్రాబ్లం కంప్లీట్ చేసుకుంటాం. ఓకే, ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనకు 6th క్వశ్చన్ వచ్చింది చూడండి. 15/5/2018 శనివారమైన 15/5/2012 డాష్ వారము అంటాడు. 15/5/2018 శనివారమైన 15/5/2012 డాష్ వారము అంటాడు. ఓకే, ఇక్కడ
15/5/2018 శనివారం ఇచ్చాడు. తర్వాత ఇది ఏ వారం అన్నాడు. మనం మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. అనగా 2018లో నుంచి 2012వ సంవత్సరాన్ని తీసివేయాలి. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చింది? 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. 2012 నుంచి 2018కి రావాలి. ఓకేనా? సో 2012, 2013, అలాగే 2014, ఆ తర్వాత 2015, ఆ తర్వాత వచ్చేది 2016, ఆ తర్వాత 2017, ఆ తర్వాత 2018. ఓకేనా? చాలా సంవత్సరాలు 6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, రాశేషం. ఇందులో లీపు సంవత్సరాలు, ఇక్కడ ఒక లీప్ సంవత్సరం ఉంది, ఇక్కడ ఒక లీప్ సంవత్సరం ఉంది, ఇంకెక్కడ ఉన్నాయా? లేవు. ఇది మధ్యలో ఉంది కాబట్టి డెఫినెట్గా 29 ఫిబ్రవరి లెక్కలోకి వస్తుంది కాబట్టి +1. వాట్ అబౌట్ దిస్ ఫెలో? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది? మంత్ ఆఫ్ మే నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకేనా? మే 15th నుంచి స్టార్ట్ అయ్యింది. మే 15, 16, మే తర్వాత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇన్ని ఇక్కడ డిసెంబర్ అయినాక నెక్స్ట్ మంత్లోకి వెళ్తుంది. ఇక్కడ ఎక్కడన్నా 29 ఫిబ్రవరి వచ్చిందా? రాలేదు. కాబట్టి +1 యాడ్ చేయాలి. ఎంత వచ్చింది? 7. నేను ఆల్రెడీగా చెప్పాను 7 వచ్చినప్పుడు 7 తీసేయండి, 0 అంటే అదే రోజు, అదే రోజు అంటే శనివారమే. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి, శనివారం. ఓవర్. ఇంకొక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోడలా లేకపోతే నెక్స్ట్ క్వశ్చనా? నెక్స్ట్ మోడల్. సో దీంతో మనకు ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్. ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్ రెండు సిమిలర్గా ఉంటాయి, ఒకదానికొకటి విపర్యాలుగా కనిపిస్తుంటాయి మనకు. ఫస్ట్ మోడల్ ఏంటి? స్ట్రైట్గా వెళ్తాం, ప్లస్ చేస్తాం. సెకండ్ మోడల్ అదే పద్ధతి, అదే విధానం అవలంబిస్తాం, కాకపోతే వెనక్కి వస్తుంది కాబట్టి మైనస్ చేస్తాం. ఓకేనా? ఇదైపోతే నెక్స్ట్ మనము థర్డ్ మోడల్లోకి ఎంటర్ అవుతాం. థర్డ్ మోడల్ని చెక్ చేసుకుంటాం. మోడల్ నంబర్ 3. ఇక్కడ మోడల్ నంబర్ 3 ఏం చెప్తుంది అంటే తేదీలు అసమానంగాను సంవత్సరాలు కూడా అసమానంగా ఉండేలా, ఇవన్నీ వేరువేరుగా ఉన్నప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 10th అక్టోబర్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 4th మార్చ్, ఏప్రిల్ ఇచ్చాడు. ఇదేమో 2010, ఇదేమో 2012 ఇలా ఇచ్చాడు. తేదీలు అసమానంగా ఉన్నాయి, అలాగే సంవత్సరాలలో కూడా మార్పు ఉంది. ఇలా మార్పు ఉన్నప్పుడు ఎలా మనం పద్ధతి పాటిస్తామనేది పాయింట్ ఇక్కడ ఇలాంటి సందర్భాలలో ఏం చేస్తాము అంటే తేదీలు అసమానంగా ఉంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం సపరేట్గా క్యాల్కులేషన్ చేస్తాం. అనగా 2010 సపరేట్గా క్యాల్కులేట్ చేస్తాం, తర్వాత 2011 సపరేట్గా క్యాల్కులేట్ చేస్తాం, తర్వాత 2012 సపరేట్గా క్యాల్కులేట్ చేస్తాం. వేరువేరు తేదీలు ఉన్నప్పుడు ఈ పద్ధతిని పాటిస్తాం. అయితే 2010 సాధారణ సంవత్సరము, ఇది 2011 సాధారణ సంవత్సరము, కానీ 2012 ఏ సంవత్సరము? లీపు సంవత్సరము. ఫస్ట్ ప్రధానంగా లీపు సంవత్సరము, సాధారణ సంవత్సరము ఇండికేట్ చేసుకోవాలి. అది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి. ఓకేనా? తెలిసిపోయింది. ఇప్పుడు 2010 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మంత్ ఆఫ్ అక్టోబర్, ఇదోనండి అక్టోబర్ నెల, తదుపరి వచ్చేది నవంబర్ నెల, ఆ తర్వాత డిసెంబర్ నెల. డిసెంబర్ నెల రాగానే ఈ నెల, ఈ సంవత్సరం క్లోజ్ అవుతుంది. మరి అక్టోబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? అక్టోబర్ నెలలో 31 రోజులు ఉంటాయి. ఈ డేటును తొలగించాలి, ఈ డేటుని కలపాలి. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక్కరోజు కాబట్టి ఒకవేళ దీన్ని తొలగిస్తే దాన్ని కలపాలి, లేదు దీన్ని పరిగణలోకి తీసుకుంటే దాన్ని తీసేయాలి. బెస్ట్ ఏంటి అంటే ఫస్ట్ దాన్ని తొలగించండి, చివరి దాన్ని యాడ్ చేసుకోండి. ఇది సూపర్గా ఉంటుంది, ఈజీగా మనం క్యాల్కులేషన్లో ఎలాంటి తప్పులు లేకుండా ఉంటుంది. సరేనా? కాబట్టి నేను ఈ 10ని తొలగించేస్తా. 31లో 10 పోతే 21 రోజులు, అనగా అక్టోబర్ నెలలో 21 రోజులు మిగిలాయి. అయితే ఇప్పుడు నవంబర్ నెల మొత్తం పరిగణలోకి వచ్చింది. నవంబర్ నెల మొత్తం పరిగణలోకి వస్తే ఇదేమో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్,
అక్టోబర్, నవంబర్, డిసెంబర్. జనవరి నెలలో 31 రోజులు, ఫిబ్రవరి 28, లీప్ సంవత్సరం అయితే 29, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఏప్రిల్ 30, అలాగే ఓకేనా, ఏప్రిల్ కాదు ఆగస్ట్, ఇది ఆగస్టు 31, ఆ తర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఆ తర్వాత మనం వీటి కోడ్స్ని 7 చేత భాగాహారం చేసిన తర్వాత వచ్చినటువంటి శేషాలను రాసుకున్నాము. 31 అయితే కోడ్ 3, 7 4 28, శేషం 3, 7 4 28, శేషం 0, లీప్ సంవత్సరం అయితే 1, అలాగే 3, ఇదేమో 2, ఇదేమో 3, ఇదేమో 2, ఇక్కడ 3, 3, ఇదేమో 2, 3, 2, 3. పూర్తి నెల పరిగణలోకి వచ్చినట్లయితే వీటిని డైరెక్ట్గా మనం కోడ్స్ రాసుకుంటాం పెద్ద సంఖ్య కన్నా. 2011, 2010లో అక్టోబర్ నెల రాశాం, నవంబర్ నెల పూర్తి నెల పరిగణలోకి వచ్చింది. వాస్తవానికి నవంబర్ 30 రోజులు, 30 అంటే దాని యొక్క కోడ్ ఏంటి 2 అంటాం, అనగా వారం కాకుండా మిగిలిపోయేవి 2. డిసెంబర్ నెల మొత్తం పరిగణలోకి వచ్చింది, దాని యొక్క కోడ్ ఎంత 3. టోటల్గా ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఆడ్ డేస్ ఇది ఒక 5 + 21, టోటల్ 26 రోజులు. 26 రోజులు ఇక్కడ ఆడ్ డేస్ పరిగణలోకి వచ్చాయి. ఇప్పుడేంటి, ఈ 2011 అనేది పూర్తి సంవత్సరం మధ్యలో ఉంది అంటే పూర్తి సంవత్సరం పరిగణలోకి వస్తుంది. సాధారణ సంవత్సరం పూర్తి సంవత్సరం పరిగణలోకి వస్తే సాధారణ సంవత్సరం యొక్క కోడ్ ఎంత 1, అనగా మొత్తం సంవత్సరంలో కేవలం ఒక రోజు మాత్రమే విషమ రోజు, వారం కాని రోజు మిగులుతుంది కాబట్టి 1 రాశాం. మరి 2012 లీప్ సంవత్సరం ఏ తేదీ వరకు వచ్చి ఆగిపోయింది? ఏప్రిల్ వచ్చింది, జనవరి లెక్కలోకి వచ్చింది, ఫిబ్రవరి వచ్చింది, మార్చ్ వచ్చింది, ఏప్రిల్ 4 వరకు లెక్కలోకి రావాలి. ఓకే, ఇక్కడ 10 తొలగిస్తాం, ఇక్కడ ఈ 4ని కౌంట్ చేసుకుంటాం. జనవరి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది 3 కోడ్ అది. ఫిబ్రవరి లీపు సంవత్సరం ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి. 29 రోజులు ఉంటే దాని యొక్క కోడ్ ఎంత 1 అంటాం. అలాగే మార్చి నెల మొత్తం పరిగణలోకి వచ్చింది కాబట్టి 3 ఓవర్. ఓకేనా, ఇప్పుడు టోటల్గా ఎన్ని రోజులు వచ్చిందో చెక్ చేసుకుంటాం. 4 3 7, 7 1 8, 8 3 11. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఆడ్ డేస్ ఎన్ని అనేది కౌంట్ చేసుకుంటాం. టోటల్ ఆడ్ డేస్ ఎన్ని అని కౌంట్ చేస్తాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 26, ఇది 1, ఇదేమో 26, ఇక్కడేమో ఇది 1, ఆ తర్వాత ఇక్కడేమో 11. టోటల్ ఎన్ని వచ్చాయి 38 వచ్చాయి. ఈ 38ని 7 చేత భాగాహారం చేయాలి. 7 5లో 35, శేషం ఎంత వచ్చింది 3. కాబట్టి ఈ 3 రోజులు ముందుకెళ్తే చాలు, అనగా శుక్రవారం తర్వాత 3వ రోజు ఏమొస్తుంది శని, ఆది, సోమ. 3వ రోజు ఏ వారం? సోమవారం. కాబట్టి ఆన్సర్ ఈజ్ సోమవారం. అలాగే శుక్రవారం అనేది 5. మనకు వచ్చినటువంటి ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి? భాగాహారం చేసిన తర్వాత మిగిలేవి 3 రోజులు. కాబట్టి 5 శుక్రవారానికి 3 కలపండి 8. 8లో 7 తీసేయండి 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది? సోమవారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అలా కూడా మనం కంప్లీట్ చేయొచ్చు, మనకి ఎలా కంఫర్ట్ ఉంటే అలా. మొత్తానికి ఏంటి, ఇందులో ఫస్ట్ దాన్ని మైనస్ చేస్తాం, చివరి దాన్ని ఏం చేస్తాం ప్లస్ చేస్తాం, అలా ముందుకెళ్తాం. కౌంట్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి, భాగాహారం చేయాలి. చాలా సందర్భాలలో అడుగుతాడు 2 ఇయర్స్ గ్యాప్, 1 ఇయర్ గ్యాప్తో అడుగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో 3 ఇయర్స్ గ్యాప్ అడుగుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మరి టఫ్ చేయాలంటే 4 ఇయర్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరీ 15-20 సంవత్సరాల గ్యాప్ పెట్టేసి ఎవరు అడగరు, అలా ఉండదు. జస్ట్ టెస్టింగ్ 1 ఇయర్ 2 ఇయర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత సెకండ్ క్వశ్చన్. ఇందులోనే మనము సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మనకు ఆప్షన్స్ లేకుండా సెకండ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, దాన్ని మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, సో 2012 నుంచి 2014 బయలుదేరాలి. 2012 to 2014 కావున 2012 పర్ఫెక్ట్గా రాసుకోవాలి. ఆ తర్వాత 2013 పరిగణలోకి వచ్చింది.
ఆ తర్వాత 2014 పరిగణలోకి వచ్చింది. ఓకే, ఇందులో 2012 లీప్ సంవత్సరం, ఇది సాధారణ, ఇది సాధారణ. 2012 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ ఆగస్ట్ నెల, తర్వాత వచ్చేది సెప్టెంబర్ నెల, ఆ తర్వాత అక్టోబర్ నెల, తదుపరి నవంబర్, ఆ తర్వాత వచ్చే నెల ఏ నెల? డిసెంబర్ నెల. ఓకేనా? ఆగస్టు నెలలో మనకు ఎన్ని రోజులు కనిపిస్తాయి? ఆగస్టు నెలలో 31 రోజులు ఉంటాయి. అందులో 15 రోజులు తొలగించినట్లయితే 16 రోజులు పరిగణలోకి వస్తాయి. 16. సెప్టెంబర్ నెల ఇంతకుముందే నేర్చుకున్నాం, 30 రోజులు కాబట్టి 2. అక్టోబర్లో 31 ఉంటాయి 3. నవంబర్లో 30 కాబట్టి దాని కోడ్ 2. డిసెంబర్లో 31 కాబట్టి 3. టోటల్ 5, 5, 10 ప్లస్ 16, 26 రోజులు. ఇక్కడ ఇది సాధారణ సంవత్సరం, పూర్తి సాధారణ సంవత్సరం పరిగణలోకి వచ్చింది కాబట్టి 1గా రాస్తాం. అలాగే 2014 ఏ డేట్ వరకు వచ్చి ఆగింది? కేవలం జనవరిలో 26 రోజులు మాత్రమే. ఇక్కడే క్లోజ్ అయింది కాబట్టి 26, అనగా ఇవి ఒక 26, ఇదొక 1, ఇక్కడ ఒక 26, 52 ప్లస్ 1 53 రోజులు. ఈ 53ను 7 చేత భాగారం చేయాలి. 53ని 7 చేత భాగారం చేస్తే 7 ఏళ్ళు ఎంత? 49. శేషం ఎంత వచ్చింది? 4. అనగా 4 రోజులు ముందుకెళ్ళాలి. అంటే శనివారం తర్వాత 4వ రోజు, మొదటి రోజు ఆది, సోమ, మంగళ, 4వ రోజు బుధవారం. కాబట్టి 1, 2, 3, 4 ఏ వారాన్ని తెలియజేస్తుంది? ఇది బుధవారాన్ని తెలియజేస్తుంది. బుధవారము అంటాం. అలాగే ఒకవేళ మ్యాథమెటికల్ పద్ధతి చేయాలి అంటే శనివారాన్ని ఏమంటాం? మనము 6గా పరిగణిస్తాం. ఇక్కడ ఆడ్ డేస్ మనకి ఎన్ని వచ్చాయి? 4 ఆడ్ డేస్ వచ్చాయి కాబట్టి కలిపేద్దాం. 4, 10, 10లో 7 తీసేయాలి, 3. మళ్ళీ 3 ఏ వారాన్ని తెలియజేస్తుంది? బుధవారాన్ని తెలియజేస్తుంది. ఇలా మ్యాథమెటికల్గా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. మాన్యువల్గా ఏంటి? ముందుకు వెళ్తున్నాం కాబట్టి 4 రోజులు ముందుకు క్యాల్కులేట్ చేసుకోవాలి. ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4. సో దట్ ఆన్సర్ ఈజ్ 4. దట్ ఈజ్ 4. ఏ వారం వచ్చింది? 4th డే, బుధవారం వచ్చేసింది. ఆన్సర్ ఈజ్ బుధవారం. ఓకేనా? ఇదైపోయిన తర్వాత మనము ఇంకొక క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్లో చూడండి, డేటులు అసమానంగా ఉంటాయి. ఇదేమో 21 సెప్టెంబర్, ఇదేమో 10th మే 2020. గ్యాప్ చూడండి, 2014 నుంచి 2020 అంటే దాదాపుగా 6 సంవత్సరాల గ్యాప్ ఇక్కడ ఇచ్చాడు. 6 సంవత్సరాల గ్యాప్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు 2014 పరిగణలోకి వచ్చింది, 14 రాద్దాం. తర్వాత 2015 పరిగణలోకి వచ్చింది, రాసేద్దాం. 2016 పరిగణలోకి వచ్చింది, రాసేద్దాం. అలాగే 2017 పరిగణలోకి వచ్చింది, 2018 పరిగణలోకి వచ్చింది, 2019 పరిగణలోకి వచ్చింది, 2020 పరిగణలోకి వచ్చింది. నైస్. ఇక్కడ ఇది నార్మల్ ఇయర్, ఇది లీప్ సంవత్సరం, అలాగే ఇది లీప్ సంవత్సరం. ఓకేనా? ఇప్పుడు 2014 ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యింది? 2014 మంత్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. కానీ సెప్టెంబర్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి? 30. అందులో నుంచి ఇది తీసేయాలి. 21ని తొలగించండి, 9 రోజులు గ్యాప్ వచ్చింది. సెప్టెంబర్లో 9, అక్టోబర్ యొక్క టోటల్ కోడ్ వచ్చింది. అంటే 31 రోజులు ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి 3. నవంబర్ కోడ్ ఎంత? 2. డిసెంబర్ కోడ్ ఎంత? 3. 5, 3, 8. 8 ప్లస్ 9, 17 రోజులు ఇక్కడ. క్రాస్ చెక్ చేయండి. 9, 3, 12, 12, 2, 14, 3, 17. ఇది సాధారణ సంవత్సరం యొక్క కోడ్ 1. ఓకే, కాకపోతే ఇక్కడ లీప్ సంవత్సరం వచ్చింది. టోటల్ లీప్ సంవత్సరం పరిగణలోకి వచ్చింది. లీప్ సంవత్సరం యొక్క కోడ్ ఎంత? 2. సాధారణ సంవత్సరం 1, సాధారణ సంవత్సరం 1, 1. ఇది లీప్ సంవత్సరం. కానీ టోటల్ సంవత్సరం పరిగణలోకి రాలేదు, మే వరకే వచ్చింది. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 10th వరకు వచ్చి ఆగిపోయింది. డన్. ఇప్పుడు జనవరి నెల 3. ఎందుకు? జనవరిలో 31 రోజులు ఉంటాయి. ఫిబ్రవరి లీపు సంవత్సరం 29 రోజులు కాబట్టి కోడ్ ఎంత? 1. అలాగే మార్చి నెలలో 3, ఏప్రిల్లో 2. 10 + 2 12, 3 15, 15 + 4 19. ఇక్కడ ఇవి ఎన్ని రోజులు వచ్చాయి?
1 + 2 3 4 5 6 ఇవి ఒక 6 రోజులు. టోటల్ చూడండి, ఇదేమో 17, ఇదేమో 6, అటు చివరిలో 19, 9 6 15 7, 15 7 22 2, 3 1 4 42. ఈ 42ను 7 చేత భాగారం చేయండి. 7 ఆల్రెంత ఎంత 42. ఎంత వచ్చింది శేషం? 0. 0 అంటే అదే రోజు. అదే రోజు అంటే ఏ వారం? ఇది మంగళవారమే. అయిపోయింది, మంగళవారం. ఓకేనా? సో ఈ విధంగా మనం ముందుకెళ్తాం. ఇది 3వ క్వశ్చన్. సరేనా? నెక్స్ట్ మనము ఇంకొక 4th క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. అది ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి 4th క్వశ్చన్ ఎలా ఉంది చూడండి. 15/5/2008 సోమవారం అయిన 19/3/2012 డాష్ వారము అంటాడు. ఓకే, 2008 నుంచి 2012కు ప్రయాణం సాగించాలి. సో దట్ ప్రశాంతంగా 2008 రాయడం, తర్వాత 2009 పరిగణలోకి వచ్చింది, ఆ తర్వాత 2010 పరిగణలోకి వచ్చింది, 2011 పరిగణలోకి వచ్చింది, 2012 కూడా పరిగణలోకి వచ్చింది. వెరీ గుడ్. కాకపోతే ఇది లీపు సంవత్సరమే, ఇది కూడా లీపు సంవత్సరమే. వెరీ ఫైన్. ఓకేనా? ఇప్పుడు 2008 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మంత్ ఆఫ్ మే నుంచి స్టార్ట్ అయింది. మే, జూన్, జూలై. కొద్దిగా లెంది అనిపిస్తుంది చూడండి, ఎందుకంటే మే నుంచి స్టార్ట్ అయింది. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ మే నెల, మేలో మనకుండే రోజులు ఎన్ని? 31 రోజులు. అందులో నుంచి 15 తొలగించాలి. 16 రోజులు పరిగణలోకి వచ్చాయి. మే 16, జూన్లో 2, జూలైలో 3, ఆగస్టులో 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. టోటల్ 3 2 5 5 10 ప్లస్ 6 16, 16 2 18, 18 ప్లస్ 16 = 34. ఒకసారి పైకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి, సమ్ టైమ్స్ పోతుంది. ఓకే, అడిషన్. 16 2 18 3 21, 21 3 24, 24 2 26, 26 3 29, 29 ప్లస్ 5 34. పర్ఫెక్ట్. అలాగే ఇది సాధారణ సంవత్సరం, సాధారణ 1 1 1. ఈ టోటల్ ఎంత అయ్యింది? 3. కాకపోతే 2012 ఏ డేట్ వరకు వచ్చింది? కేవలం మార్చే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 19 వరకు లెక్కలోకి వచ్చింది. అనగా జనవరి 3 మొత్తం, అంటే జనవరి 31 రోజులు టోటల్ నెల పరిగణలోకి వచ్చింది. కాబట్టి జనవరి యొక్క కోడ్ ఏం తీసుకుంటాం మనము? 3. ఆ తర్వాత ఫిబ్రవరిది లీప్ సంవత్సరం కాబట్టి 29 డేస్ పరిగణలోకి వస్తాయి. కాబట్టి 7 చేత భాగారం చేస్తే శేషం 1. 19 + 20 + 3 23. టోటల్ ఎన్ని డేస్? ఇక్కడ మొదట్లో వచ్చినాయి 34, తదుపరి వచ్చేవి 3, ఆ తర్వాత వచ్చేవి 23, 6 4 10 1 60. టోటల్ 60 డేస్. ఈ 60ని 7 చేత భాగారం చేయాలి. 7 8 ఎంత? 56. శేషం ఎంత వచ్చింది? 4 రోజులు. కాబట్టి 4 రోజులు ముందుకెళ్ళాలి. అనగా ఏమిచ్చినాడు? సోమవారం. సోమవారం తర్వాత 4వ రోజు మంగళ, బుధ, గురు, ఆ తర్వాత శుక్ర. 1 2 3 4 ముందుకెళ్ళే డేటా కాదా? అవును. కాబట్టి ఇక్కడ వచ్చేది ఏ వారం అని అర్థం? శుక్రవారము అని అర్థం. ఓకే, మ్యాథమెటికల్ పద్ధతిలో కూడా మనం ప్లాన్ చేయొచ్చు. సోమవారం అనేది 1, సోమవారం ఎంత? 1గా ట్రేడ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి మనకు? 4 వచ్చాయి. కాబట్టి 4 కలపండి 5. 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శుక్రవారాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ శుక్రవారం. ఓకే, రైట్. ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము? ఇంకొక క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం. 5th క్వశ్చన్. సేమ్ మోడల్లో మోడల్ నెంబర్ 3లో 5th క్వశ్చన్కి వెళ్తున్నాం. 5th క్వశ్చన్ చూడండి. 2011 నుంచి స్టార్ట్ అయ్యి 2013, కేవలం 2 సంవత్సరాలు, అంటే గ్యాప్ ఓన్లీ 1 ఇయర్. 11, తదుపరి 2012, ఆ తర్వాత 2013. సింపుల్. ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి. మోస్ట్లీగా 2 ఇయర్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ అలా అడుగుతూ ఉంటాడు. 2011 సాధారణ, లీపు సంవత్సరం సాధారణ. ఓకే, 2011 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మార్చ్. ఓకే, మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇన్ని రావాలి. ఓకే, వస్తుంది, ఏం కాదు.
ఇప్పుడు మార్చి నెలలో మనకు ఉండే రోజులు ఎన్ని 31 అందులో నుంచి దీన్ని తొలగించాలి తొలగించితే 11 రోజులు మార్చి నెల 11 ఏప్రిల్ నెల 2 ఆ తర్వాత మార్చ్ ఏప్రిల్ మే నెల 3 జూన్ నెల 2 జూలై నెల 3 ఆగస్టు నెల 3 సెప్టెంబర్ ఎంత 2 అక్టోబర్ నెల ఎంత 3 నవంబర్ నెల ఎంత 2 డిసెంబర్ నెల ఎంత 3 చెక్ చేయండి డిసెంబర్ 3 మార్చ్ 11 ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టోటల్ ఎన్ని రోజులు వచ్చాయి 5 5 10 10 + 6 16 16 2 18 18 + 5 23 23 + 11 = 34 సో దిస్ ఈజ్ 34 అంటాం ఓవర్. ఆ తర్వాత లీప్ సంవత్సరం యొక్క కోడ్ ఎంత 2 2013 మళ్ళీ ఎక్కడికి వచ్చింది చాటభారతం ఎక్కడి దాకా రావాలి జూన్ దాకా రావాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ నెల జూన్ 15 వరకు క్యాల్కులేట్ చేసుకోవాలి కాబట్టి జనవరి మొత్తం వచ్చింది పరిగణలోకి కావున 3 ఫిబ్రవరి సాధారణ సంవత్సరం 28 రోజులు ఉంటాయి కాబట్టి కోడ్ 0 మార్చ్ నెల 3 ఏప్రిల్లో 2 మే నెల 3 15 3 18 2 20 20 + 6 26 రోజులు 26 ఓకే ఒకసారి క్రాస్ చెక్ చేయండి 3 3 6 2 8 8 3 11 11 15 26 టోటల్ డేస్ అన్ని ఇక్కడ 34 ఇవి 2 ఇదొక 26 8 4 12 1 3 3 6 62 రోజులు ఈ 62 డేస్ని ఏం చేయాలి 7 చేత భాగారం చేయాలి 7 8 56 6 రోజులు ముందుకెళ్ళాలి 6 డేస్ ముందుకెళ్ళాలి అనగా మంగళవారం తర్వాత 6వ రోజు బుధ గురు శుక్ర 3 శని 4 ఆది సోమ 6 1 2 3 4 5 6 ఏ వారం సోమవారం ఆన్సర్ ఈ సోమ ఓకే. అట్లాగే మ్యాథమెటికల్ పద్ధతి ఏంటి అంటే మంగళవారము అనేది ఎంత 2 ఓకే. ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి ఆడ్ డేస్ మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ మిగిలిపోయే రోజులు 6 రోజులు కలపాలి టోటల్ 8 7 కంటే ఎక్కువ 7 తొలగించాలి 1 ఏ వారాన్ని తెలియజేస్తుంది సోమవారాన్ని సూచిస్తుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ సోమవారం ఓకేనా డన్. ఇదైపోయిన తర్వాత మనకి ఈ మోడల్లోనే ఇంకొక క్వశ్చన్ ఉంది 6th క్వశ్చన్ ఈ మోడల్లో మనకు 6th క్వశ్చన్ ఒకటి ఉంది ఆ 6th క్వశ్చన్ని కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ 2019 నుంచి 2022కు ప్రయాణం చేయాలి సో 2019 రాద్దాం ఆ తర్వాత 2020 రాద్దాం ఆ తర్వాత 2021 రాద్దాం ఆ తర్వాత 2022 రాద్దాం ఓవర్. ఇది సాధారణ సంవత్సరం లీపు సాధారణ 2019 ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏప్రిల్ ఆ తర్వాత మే నెల జూన్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆ తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెల ఓకే. ఏప్రిల్ నెలలో ఇది తొలగిస్తాం ఏప్రిల్ నెలలో మనకు ఉండేటటువంటి రోజులు టోటల్గా 30 రోజులు 30లో ఈ 15 తొలగించినట్లయితే ఇంకా 15 రోజులు మిగులుతాయి ఏప్రిల్లో 15 రోజులు ఉన్నాయి. తర్వాత మార్చ్ ఏప్రిల్ మే 3 జూన్ 2 జూలై 3 ఆగస్టు 3 సెప్టెంబర్ 2 అక్టోబర్ 3 నవంబర్ 2 డిసెంబర్ 3 3 2 5 5 5 10 10 + 6 16 16 + 5 21 21 15 = ఎంత 36 36 ఓకేనా. మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం 3 2 5 5 3 8 8 2 10 10 + 3 13 13 3 16 16 2 18 18 3 21 21 15 = 36. ఆ తర్వాత లీప్ సంవత్సరం 2 సాధారణ 1 అయిపోయింది ఈ టోటల్ ఎంత 3 డేస్ అంటాం. ఇక్కడ 2022 ఏ తేదీ వరకు వచ్చింది అంటే ఫిబ్రవరి నెల 20వ తేదీ వరకు వచ్చింది. జనవరి ఫిబ్రవరి 20కి వచ్చి క్లోజ్ అయింది. జనవరి టోటల్గా పరిగణలోకి వచ్చింది కాబట్టి 23 ఓవర్. సో దట్ ఇదేమో 36 ఇదేమో 3 రోజులు అదేమో 23 6 6 12 1 62 డేస్. ఈ 62ను మనము 7 చేత భాగారం చేయాలి 7 8 ఎంత 56 మళ్ళీ మనకు 6 రోజులు ముందుకెళ్లాల్సిన పరిస్థితి.
అనగా శనివారం తర్వాత 6వ రోజు, శనివారం తర్వాత మొదటి రోజు ఆది, సోమ, మంగళ, బుధ, గురు, ఆ తర్వాత శుక్ర. 1 2 3 4 5 6 ఏ వారం? శుక్రవారం. కాబట్టి ఆన్సర్ ఈజ్ శుక్రవారం. మ్యాథమెటికల్ పద్ధతి అవుతే శనివారాన్ని మనం ఏమని తీసుకుంటాం? 6గా తీసుకుంటాం. తదుపరి మనకు వచ్చినటువంటి శేషం ఎంత? 6. 6కు 6 కలపండి 12. 12లో 7 తీసేయండి, ఎందుకంటే వారం కంటే ఎక్కువ. 5 ఏ వారాన్ని తెలియజేస్తుంది? శుక్రవారాన్ని తెలియజేస్తుంది. దిస్ ఈజ్ మోడల్ నంబర్ 3 అంటాం. ఓకేనా?